పూరా లోకల్ సనాతన ధర్మంలో కూడా మీరు కొన్ని విషయాలు వివరించారు. మనిషి శరీరాన్ని 4 భాగాలుగా విభజించి అలా వర్ణ వ్యవస్థ ఒక వర్గాలుగా విభజించారని. అలాగే ముస్లిం కమ్యూనిటీలో మత బోధకులు దీంట్లో కూడా ఏమైనా వర్గాలు ఉంటాయి, తక్కువ చూడటము, వీళ్ళు తక్కువ కులం వాళ్ళు, వీళ్ళు తక్కువ, వీళ్ళతోటి ఇంతే మాట్లాడాలి, వీళ్ళను ఇట్లా దూరం పెట్టాలి, ఎంతలో ఉంచాలి, అలా చేస్తారా? ఇప్పుడు కూడా బిహేవియర్ అట్లుందా? చూడండి, అంటరానితనం అనేది అన్ని మతాల్లో ఉందంట, అన్ని మత వర్గాల్లో ఉంది, మతాల్లో కాదు మత వర్గాల్లో ఉంది. మత వర్గాల్లో హిందువుల్లో కాస్త ఎక్కువ ఉంది అది, ఎందుకంటే ఇది బాగా ఏన్షియంట్ రిలీజన్ కాబట్టి ఎక్కువగా పాడైంది ఇది. చూడండి, ఒక పాత ఇల్లు ఎక్కువ పాడై ఉంటుంది, కాస్త కొత్త ఇల్లు కొద్ది తక్కువ పాడై ఉంటుంది, ఇంకా కొత్త ఇల్లు కొద్ది తక్కువ పాడై ఉంటుంది. అలాగేంటంటే ఈ హిందూ సమాజంలో, వైదికుల సమాజంలో అంటరానితనం అనేది ఎక్కువగా ఉంది. అంటే ఇది చాలా పాతకాలం నాటి ధర్మం కాబట్టి ఎక్కువ ఉంది, ఎక్కువగా చెడింది. అంతే కదా, ఏ వస్తువు పాతదో అందులో ఎక్కువగా అది పాడవుతుంది. అది అంటరానితనం అనే మాట అయితే అందరిలో ఉంది. ఈరోజు ముస్లింలో కూడా ఉందా? ఆ ముస్లింలో కూడా ఉంది. ఒక్కొక్కసారి చెప్పండి. అది ఎలాగంటే, ఇప్పుడు షియా సున్నీ అనేది ఉంది, కమ్యూనల్ ఫీలింగ్. అంటే ఏ కారణం వల్ల పుట్టుక రీత్యా ఉందా, కమ్యూనిటీ పరంగా ఉందా, అది వేరే విషయం. మొత్తం మీద అంటరానితనం ఉందా లేదా, మీ అబ్బాయికి ఇచ్చి మా అమ్మాయి పెళ్లి చేయం అలా ముస్లింలో కూడా అనేటువంటి మాటలు అనేవాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు. ముస్లింలో తక్కువ శాతం ఉన్నారు. మా రేంజ్ కి మీరు సరిపోరు, మా స్టేటస్ మీన్స్ డబ్బు కాదు, డబ్బు వేరండి, మా వర్గానికి మీరు సరిపోరు. అదే జెనెటికల్ వేరియేషన్ చెప్పాలి. పుట్టుకతో అధికులాధములని సయ్యదులు అని చెప్పేసి కొందరు ఉన్నారు, షేకులని కొందరు ఉన్నారు, దూదేకులని కొందరు ఉన్నారు, ఇలాగ పింజారీలని కొందరు ఉన్నారు. డిఫరెంట్ కమ్యూనిటీస్ వాళ్ళ పిల్లల్ని వీళ్ళకి ఇచ్చుకోరా, ఇవ్వడానికి ఇష్టపడరండి. కారణం ఏంటి? అదే మీకంటే మేము గ్రేట్ కదా, గొప్పవాళ్ళం కదా అనే ఫీలింగ్ ఉంది. మరి బయట ఒక గొడవ ఏమైనా జరుగుతారా, ముస్లింలు అంతా ఒకటేరా, వాళ్ళందరూ వెంటనే కలిసిపోతారు, హిందువుల ఐక్యత లేదంటారు, నిజమేనా? మరి అది ఏం లేదండి, అది మీరు లోపలికి వచ్చి చూస్తే తెలుస్తుంది. ప్రతి కులంలో అందరూ వైరం ఉందండి, ఇదొకటి. అలాగే మసీదులు వేరండి, సున్నీ మసీద్ వేరు, షియా మసీద్ వేరు. తర్వాత ఒక క్వశ్చన్ చెప్పండి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు హిందువులో కొంతమందిని టెంపుల్స్లోకి రానియలేదు ఒకప్పుడు అని అన్నారు. ముస్లింలో కూడా మీ వర్గంలో కొంతమంది ముస్లింలను మసీదులకు రానియరా, అంటే వీళ్ళు తక్కువ వాళ్ళు అని అట్లా ఉందా? అంటే మతపరంగా తక్కువ వాళ్ళని రాకూడదనే నిబంధన అయితే లేదు, కానీ మతపరమైన వేరియేషన్ ఉంది. ఫలానా మతస్థులు మీరు ఫలానా అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ అదే మసీదుకి పోవాలని అంటారా, వెళ్ళాలి, వేరే మసీదులు వెళ్ళరండి, ఇష్టపడరు. కానీ ఆ పుట్టుకతో మనం ఈ హెచ్చు తగ్గుల కారణంగా మసీదులో వెళ్ళకూడదనే ఫీలింగ్ అయితే లేదు. అక్కడైతే అందరూ వెళ్ళి సమానంగా నిలబడిపోతారు. హిందువులో కొంతమంది దళితులు క్రైస్తవ మతం పుచ్చుకున్నారు, అది అందరికీ తెలిసిన విషయం. ముస్లిం మతంలో కూడా ఇలా కొంచెం తక్కువ చూపు చూడడం వల్ల ఈ ముస్లిం నుంచి వేరే మతానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? అలాంటి శాతం లేదండి, దరిదాపు అది 0 అని చెప్పాలి. ఎందుకు మరి అట్లా, అంటే కారణం ఏంటి? అంటే అంత ఒత్తిడి లేదండి, అంత ఒత్తిడి లేదు, ఆ ప్రెషర్ లేదు. జస్ట్ ఉన్నా కూడా చాలా సప్రెస్ గా ఉంటుంది తప్ప అది అంత హైలైట్ కూడా ఏమీ లేదు. ఇది ఒకటి. అలాగే ఇప్పుడు క్రైస్తవుల విషయానికి వస్తే రెడ్డి చర్చి, కమ్మ చర్చి, మాల చర్చి, మాదిగ చర్చి అని అంటరానితనం ఉంది. ఇక్కడ విచిత్రం నాకు అర్థం అవ్వదు. ఈ కులతత్వం గురించి మాట్లాడినప్పుడు బ్రాహ్మణులు, శూద్రులు, అంటరాని వాళ్ళు, ఈ బ్రాహ్మణ్స్ ఏంటంటే వీళ్ళని తక్కువగా చూస్తున్నారు అంటున్నారు. అన్టచబిలిటీ బిట్వీన్ బ్రాహ్మణ్ అండ్ శూద్రాస్, ఇదొకటి. దీని గురించి ఎక్కువ మాట్లాడతారు. బట్ సెకండ్ అన్టచబిలిటీ ఈజ్ దేర్. అదేంటది, మాలా మాదిగలు పిల్లలు పెళ్లి చేసుకోవడం కూడా ఇష్టపడరు, అక్కడ కూడా అన్టచబిలిటీ ఉంది. తర్వాత కాపులు, ఈ ఇంకా వేరే కులాలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకళ్ళొకరు పెళ్లి చేసుకోరు. అంటే వీళ్ళు మొత్తం శూద్రులే కదా, వీళ్ళు పెళ్లి చేసుకోరు, వీళ్ళల్లో అన్టచబిలిటీ ఉంది కదా అది. కాబట్టి అన్టచబిలిటీ అనేది అది కేవలం బ్రాహ్మణ శూద్ర సమస్య కాదండి, అది అన్ని మతాల సమస్య, అన్ని వర్గాల్లో. ఎస్సీలో, విదిన్ ఎస్సీలో ఉంది, విదిన్ బీసీలో కూడా ఉంది, ఓసీలో ఉంది. ఇప్పుడు రెడ్డి కమ్మ ఉంది, వాళ్ళిద్దరు ఓసీలు అంటారు, వాళ్ళు ఒకళ్ళొకళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోరు వాళ్ళు. అంటే ఇప్పుడు ఈ మధ్య ఒప్పుకుంటారు కానీ ఒకప్పుడు ఒప్పుకోవాలి. డబ్బులు ఉన్నప్పుడు ఒప్పుకుంటారు, హోదాలు ఉంటే ఒప్పుకుంటారు, పెద్ద పెద్ద ఉద్యోగులు అయితే ఒప్పుకుంటారు, వీళ్ళు ఇద్దరు వెళ్ళి ఇష్టపూర్వం పెళ్లి చేసుకుంటే ఒప్పుకుంటారు. కానీ అరేంజ్డ్ మ్యారేజ్ ఇష్టపూర్వకంగా చేయటం అనేది అందరి సమక్షంలో, మొత్తం కులం సమక్షంలో అది లేదండి, అలా లేదు.